రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల అనుభవాలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. సోలార్ లైట్ పరికరాన్ని ఉపయోగిస్తూ సాగులో విజయపథంగా ముందుకెళ్తున్న నల్గొండ జిల్లా రైతు అనుభవాలతో పాటు ఈ వానాకాలం సాగులో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి పంటలు వేసుకోవచ్చు, ముఖ్యంగా వరిలో ఈ తక్కువ సమయంలో ఎలాంటి రకాలు అనుకూలమో చెబుతున్న శాస్త్రవేత్త సూచనలు ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి. పంట పొలాలను ఆశించే చీడపురుగుల నివారణకు డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నూతన టెక్నాలజీని ఉపయోగించి చక్కటి పరికరాన్ని రూపొందించింది. రసాయనాల అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో పురుగులను నివారించేలా సోలార్తో పనిచేసే దీపపు ఎర పరికరాన్ని రైతులకు పరిచయం చేసింది. నిజానికి పంటలను నాశనం చేసే కీటకాలను నిర్మూలించేందుకు రైతులు రసాయనిక ఎరువులను, పురుగు మందులను ఎక్కువ మోతాదులో వినియోగిస్తున్నారు. వీటి ప్రభావం పెద్దగా కనిపించకపోయినా రైతులపై ఆర్థిక భారం పడుతోంది. అంతేకాదు, ఆహార ఉత్పత్తులపై విపరీతమైన రసాయనాలు పేరుకుపోయి వినియోగదారుల ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ క్రమంలో అందుబాటులోకి వచ్చిన ఈ సోలార్ లైట్ ట్రాపర్లు చీడపురుగుల పని పట్టడంతో పాటు సాగు ఖర్చులను తగ్గిస్తున్నాయని నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరేడ గ్రామానికి చెందిన రైతు అశోక్ కుమార్ తన అనుభవపూర్వకంగా తెలియజేశారు. పరికరం పనితీరు ఏ విధంగా ఉంది, ఈ సోలార్ ట్రాపర్తో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయో రైతు అశోక్ కుమార్ అనుభవాలు ఇప్పుడు చూద్దాం. ఈ సోలార్ ట్రాప్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా దగ్గర కొబ్బరి చెట్లు 100 మొక్కలు ఉన్నాయి. ఓ రోజు ఈవినింగ్ టైం నేను ఈ సోలార్ ట్రాప్ యూట్యూబ్లో చూస్తుంటే ఈ సోలార్ ట్రాప్ గురించి చూస్తే ఈ కొబ్బరి మొక్కలు కింద చనిపోకుండా ఆ కొండి పురుగు అనేది కింద అందులో సోలార్ ట్రాప్లో పడి చనిపోతున్నాయి. ఆ ఉద్దేశంతో వాళ్ళకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా 4 తెచ్చిండు. 4 తీసుకొచ్చినవి 1 ఇయర్ నుంచి ఇప్పటి వరకు, గత 10 రోజుల క్రితం వరకు అవి రోజు ఇది నిండిపోయి డే బై డే మా దగ్గర లేబర్కి నాది కడగడానికి ఇబ్బంది పడ్డారు. పురుగులది మాత్రం చాలా సేఫ్ సైడ్ ఇది. ఇప్పుడు బత్తాయి అన్నది జూలై ఆగస్టులో దోమకాటు వస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఇంత దోమకాటు లేదు. మేము 16,000కు 4 పీసెస్ తెప్పించి నుంచి ఇప్పుడు కొబ్బరి చెట్లు చనిపోవడు కానీ, ఇప్పుడు జామ తోటకు పురుగులు కానీ, బత్తాయికి నైట్లో దోమకాటు వచ్చేది. ఆ దోమకాటు కింద చాలా వరకు అరికట్టింది. ఇప్పుడు ఏం దోమకాటు అసలే లేదు. అయితే ఇప్పుడు ఇటువంటి సోలార్ ట్రిప్స్ కంపెనీ వాళ్ళు కనుక్కున్నందుకు కంపెనీ వాళ్ళకు మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రైతుల తరఫున. డెల్టా థింగ్స్ కంపెనీ ప్రవేశపెట్టిన ఈ సోలార్ ట్రాపర్ రైతుల పాలిట వరమని తెలియజేస్తున్నారు రైతు అశోక్ కుమార్. వేలు పురుగుల మందులకు ఖర్చు పెట్టే రైతులు తక్కువ ఖరీదులో లభ్యమయ్యే సోలార్ లైట్ ట్రాపర్ వినియోగిస్తే పంట పొలాలను పురుగుల బారి నుంచి సమర్థవంతంగా కాపాడుకోవచ్చునని అంటున్నారు ఈ రైతు. అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చునని, మిత్ర పురుగులకు ఏమాత్రమూ నష్టం కలగకుండా శత్రు పురుగులను నిర్మూలిస్తుందని రైతు అశోక్ కుమార్ వివరిస్తున్నారు.
ఈ సోలార్ ట్రాప్స్ తెచ్చినప్పటి నుంచి మనకు ఎలాంటి మెయింటెనెన్స్ ఖర్చు లేదు. కేవలం డే బై డే రోజు తప్పి రోజు దీంట్లో కొంచెం సర్పులీలు పోసేసి మనం ట్రేలో సర్పులీలు నింపేస్తే డే బై డే ఆ ట్రే నిండా పురుగులు పడి చనిపోతున్నాయి. దాన్ని డే బై డే క్లీన్ చేయవలసింది తప్పనిసరిగా. లేకపోతే పెద్ద స్మెల్, ఆ ట్రే నిండిపోయి మళ్ళీ క్రిములు బయట పడిపోయే ప్రసక్తి ఉన్నది. అందు గురించి మనం దీన్ని డే బై డే క్లీన్ చేసి ఈ బల్బులకు కానీ దీనికి మెయింటెనెన్స్ కానీ ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా 1 ఇయర్ నుంచి మనకు ఏ ప్రాబ్లం లేకుండా పనిచేస్తున్నది. ఇప్పుడు ఈ సోలార్ ట్రాప్స్ తేకముందు బొత్తాయిలో జూలై ఆగస్ట్ నెలలో వస్తే మొత్తం ఎండబోసినట్టు దోమకాటు ఉండేది. ఆ దోమకాటు మనల్ని చాలా అసలు ఎంత సేవ్ అయిందంటే అసలు ఒక్క కాయ మా తోటలో దోమకాటు లేదు. అయితే ఆ రైతులకినా చుట్టుపక్కల రైతులకినా మా దగ్గరకు వచ్చి ఏంది అసలు మీ దగ్గర దోమకాటు లేదు అని అడిగితే మీరుగిన ఇటువంటి సోలార్ ట్రాప్స్ తెచ్చి పెడితే చాలా సేఫ్ సైడ్గా ఉంటుంది, రైతుకు ఉపయోగకరంగా ఉంటుంది, పంట దిగుబడి మంచిగా ఉంటుంది, పంట నష్టపోయే పరిస్థితులు లేవని నా యొక్క విన్నపం. ఈ యొక్క ప్రోడక్ట్ పేరు ఐట్రాపర్ అండి. ఇది డెల్టా థింగ్స్ కంపెనీ వాళ్ళు మరియు యూనివర్సిటీ వాళ్ళు అండ్ నాబార్డ్ వాళ్ళు కలిసి సంయుక్తంగా రూపొందించిన ప్రోడక్ట్ ఇది సోలార్తో పనిచేస్తుందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పంట పొలాల్లో ఉండే చీడ పురుగుల్ని అరికట్టడానికి రూపొందించారు. ఇది పొద్దునంతా సోలార్తో ఛార్జ్ అవుతుంది. చీకటి పడగానే లైట్ ఆన్ అయ్యి 4 గంటలు పనిచేసి ఆటోమేటిక్గా ఆగిపోతుందండి. ఇందులో మనకి పంట పొలాలు ఉండే చీడ పురుగులన్నీ ఇందులోకి అట్రాక్ట్ అవుతున్నాయి. అన్ని రకాల పంటలకి ఇది వాడుకోవచ్చు. మనకి పత్తిలో వచ్చే గులాబీ రంగు పురుగు కానీ లేదా హార్టికల్చర్ క్రాప్స్లలో వచ్చే పండుటీగ కానీ పామ్ ఆయిల్లో ఉండే రైనోసర్ బీటిల్ అంటే కొమ్ము పురుగు కూడా అట్రాక్ట్ అవుతుందండి. టమాటోలో వచ్చే సూది పురుగు, తర్వాత మనకి రెక్కల పురుగులు, పచ్చదోమ, తెల్లదోమ, టిప్స్, మైట్స్ అన్నీ కూడా ఈ యంత్రం ద్వారా మనం అరికట్టవచ్చు. ఇది కేవలం దీని ధర వచ్చేసి 4500 అండి. కానీ ఇప్పుడు డిస్కౌంట్ ప్రైస్ నడుస్తుంది కాబట్టి 3500 వరకు వస్తుంది. ఈ ఐట్రాపర్ ఒక పనితీరు ఎలా ఉంటుంది అంటే ఇది పొద్దునంతా ఛార్జ్ అవుతుందండి. చీకటి పడగానే లైట్ ఆన్ అయినప్పుడు లైట్ ఒక ఆకర్షింపే శక్తికి పురుగులు ఏవైతే చీడ పురుగులు ఉంటాయో అవి అట్రాక్ట్ అయ్యి కింద ఉన్న టబ్లో పడతాయి. ఆ టబ్లో మనం కేవలం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఆ టబ్లో పడిన తర్వాత ఆ పురుగులు అనేవి చనిపోతాయి. చాలామంది రైతులకు ఒక అనుమానం ఉంటుందండి. ఏంటిదంటే మనకి బెనిఫిషియరీ ఇన్సెక్ట్స్ పడతాయా, నాన్ బెనిఫిషియరీ ఇన్సెక్ట్స్ పడతాయా అనేది. బెనిఫిషియరీ ఇన్సెక్ట్ అంటే పంటకి ఉపయోగపడేవండి. అంటే మనకి తేనెటీగ కానీ మిగతా పురుగులు ఏవైతే ఉన్నాయో పంటకు ఉపయోగపడేవి. నాన్ బెనిఫిషియరీ ఇన్సెక్ట్స్ అంటే మనకి చీడ పురుగులు, పంటను నాశనం చేసే పురుగులు అని అర్థము. అవి కానీ ఇందులో నాన్ బెనిఫిషియరీ ఇన్సెక్ట్సే పడతాయండి. ఇది టెక్నికల్లీ ప్రూవెన్. ఎందుకంటే మనము యూనివర్సిటీలో టెస్ట్ చేసినప్పుడు మనం పలు రకాలుగా టెస్ట్ చేస్తున్నాం. దీన్ని పొద్దున్నుంచి నైట్ మొత్తం పెట్టి టెస్ట్ చేస్తున్నాము. 2 గంటలు పెట్టాము, 4 గంటలు పెట్టాము, 3 గంటలు పెట్టాము, తెల్లవారుజామున పెట్టాము. ఇలా పెట్టినప్పుడు మా ఒక పరిశోధనలో తెలిసింది ఏంటంటే మనం ఎప్పుడైతే చీకటి పడిన తర్వాత నాన్ బెనిఫిషియరీ ఇన్సెక్ట్స్ అంటే పంటకి హాని చేసే పురుగుల సంఖ్య 90% ఉంటుంది. సో ఇప్పుడు మనకు చీకటి పడగానే ఈ యొక్క లైట్ ఎలా ఆన్ అవుతుందంటే చీకటి పడగానే లైట్ ఆన్ అవుతుంది. ఒక 4 గంటలు పనిచేసి ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఈ 4 గంటల్లో ఏవైతే 90% ఇన్సెక్ట్స్ ఉన్నాయో పంటను నాశనం చేసే ఇన్సెక్ట్స్ అవన్నీ వచ్చి ఇందులో పడుతూ ఉంటాయండి. మనం ఏ పంటకైనా ఇది వాడుకోవచ్చు. ఇప్పుడు పత్తికి కానీ, వరికి కానీ, మిర్చికి కానీ, తర్వాత హార్టికల్చర్ క్రాప్స్కి కానీ, తర్వాత మనకి టమాటో వెజిటేబుల్స్కి కానీ అన్ని రకాల దాంట్లో వాడుకోవచ్చు. మనకి 60 నుంచి 70% ఏదైతే పెస్టిసైడ్ ఖర్చు ఉంటుందో అది మనకి కంప్లీట్గా తగ్గుతుంది. ఈ ప్రోడక్ట్ యొక్క వారంటీ ఎలా ఉంటుందంటే మీకు 1 ఇయర్ వారంటీ ఉంటుందండి. 1 ఇయర్ ఏమైనా కానీ పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ ఉంటుంది. ఈ 1 ఇయర్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ మీరు ఏదైతే కింద స్క్రోల్ అవుతుందో నెంబర్ 9390158160 దానికి కాల్ చేశారంటే ఆ యొక్క పర్సన్ మీకు రెస్పాన్స్ చేసి మీకు పాడైపోయిన యూనిట్ మీరు కొరియర్ చేసినట్టయితే కొత్త యూనిట్ మీకు మళ్ళీ కొరియర్ చేస్తారండి. అదే హైదరాబాద్ లోకల్లో అయితే
హోమ్ డెలివరీ చేస్తారు. అదే వేరే ప్రాంతాలకి ఆంధ్ర కానీ తెలంగాణలో వేరే ప్రాంతాలకి కర్ణాటక ఎటు అయినా కానీ ఆర్టీసీ కార్గో ద్వారా కానీ నవత ట్రాన్స్పోర్ట్లో కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తారండి. మీకు ట్రాన్స్పోర్ట్లో ఎలాంటి ఇబ్బంది రాదు. ఎలాంటి ఇబ్బంది అయినా కానీ అది ఏమైనా డ్యామేజ్ ఉన్నా కానీ కంపెనీ వాళ్ళు దానికి రిప్లేస్మెంట్ ఇస్తారండి. తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సాగు ఊపందుకుంది. అయితే వర్షాలు అనుకున్నంత రీతిలో కురవటం లేదు. దీంతో రైతు కాస్త దిగాలు చెందుతున్నాడు. ఇప్పటి వరకు ఎలాంటి పంటలు వేసుకున్నారు? ఇంకా ఎన్ని రోజుల వరకు ఈ పంటలు వేసుకోవచ్చు? ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఎదురైతే రైతులు ఎలా సన్నద్ధం కావాలి? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వరిలో దీర్ఘకాలిక రకాలు, నాట్లు ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు? మధ్యస్థ స్వల్పకాలిక రకాలు ఏ నెల వరకు సాగుకు సిద్ధపడొచ్చో తెలియజేస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్త ఉమారెడ్డి గారు. ఆ వివరాలు తెలుసుకుందాం. శాస్త్రవేత్త ఉమారెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు యాక్చువల్గా ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు ఎటువంటి పంటలు అనుకూలం? మనకు ఈ మధ్య తెలంగాణ మండలం లోపల అంటే పాత ఖమ్మం, మెదక్, వరంగల్ ఈ 3 జిల్లాలకు సంబంధించి ఇప్పటి వరకు కురవాల్సిన వర్షపాతం, సగటు వర్షపాతం ఎంత ఉండేనంటే 212.6 mm పడాలి మనకు ఈ టైం కల్లా. కానీ ఇప్పటికి మనకు 146.7 mm పడ్డది. అంటే దాదాపు 31% మనకు లోటులో ఉన్నాం మనం. రెయినీ డేస్ కూడా చాలా తక్కువనే మనకు. అంటే కొంచెము వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ, కాకపోతే వివిధ పంటలను కనుక గమనించినట్లయితే మనకు అంత భయంకరంగా ఏమీ లేదు పరిస్థితి. అండ్ ఇంకా మనం ఆశాజనకంగా ఉన్నాం. అంటే మనకు జూలైలో, ఆగస్టులో వర్షాలు మంచిగా వర్షాలు పడతాయనేటువంటి ఫోర్కాస్ట్ ఉండడం చేత మనకు ఇంకా కూడా వివిధ పంటలు వేసుకోవడానికి సమయం కూడా ఉండడం చేత దాదాపుగా మనకు ఎలాంటి ఇబ్బంది రాకపోవచ్చు అనే ఆశాభావంతో ఉన్నాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వర్షాభావ పరిస్థితులలో ఒకసారి మనం వ్యవసాయ పరిస్థితులను గమనించినట్లయితే, ముఖ్యంగా వరి కనుక చూసుకున్నట్లయితే జనరల్గా వరికి సంబంధించి మనకు దీర్ఘకాలిక, మధ్యకాలిక రకాలు అక్కడక్కడ రైతులు నార్లు పోసుకున్నారు. అంటే మే 25 నుంచి దాదాపు జూన్ 10-15 లోపల దీర్ఘకాలిక రకాలను చాలామంది బీపీటీ కానీ, సిద్ధి కానీ, ఈ కంపాసాగర్ రకం ఇట్లాంటి కొన్ని పోసుకున్నారు. 150 రోజుల పంటకాలం ఉన్నటువంటి ఆ రకాలు ఇప్పుడు దాదాపు ఒక 35-40 రోజుల వయసు ఉంది వాటికి. అంటే ఇంకొక 10-15 రోజుల లోపల నాట్లు పెట్టకపోతే అవి ముదిరిపోతాయి. అదేవిధంగా మధ్యకాలిక రకాలు కూడా దాదాపు అవి కూడా కొంచెం అక్కడక్కడ ఒక 25 రోజులు దాటుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అంటే ఎక్కడైతే దీర్ఘకాలికపు, మధ్యకాలికపు రకాలు పోసుకున్నారో అవి దీర్ఘకాలిక రకం అయితే దాదాపు మనకు ఒక 40 రోజుల వరకు కూడా పెట్టుకోవచ్చు, మనకి ఇబ్బంది ఏం లేదు. మధ్యకాలిక రకం అయితే 30 రోజుల వరకు కూడా పెట్టుకోవచ్చు మనకి. ఒకవేళ అది కూడా దాటిందనుకోండి డేట్, ఇంకా వర్షం పడకపోతే కనుక, అప్పుడు రైతు సోదరులు ప్రత్యేకమైనటువంటి యాజమాన్య పద్ధతులు, అంటే ముఖ్యంగా నార్లను ఒక్కొక్క కుదురుకి ఎక్కువ మొక్కలు, ఒక 5-6 మొక్కలు పెట్టుకున్నాడు, ప్లస్ ఒక చదరపు మీటర్లో ఉండాల్సినటువంటి కుదుర్ల సంఖ్యను దాదాపు ఒక 6-7 ఉండేటట్టు చూసుకునేటట్టు, ప్లస్ సిఫారసు చేసిన నత్రజని కంటే కొంచెం నత్రజని పెంచి వేయడం ఒక 50% వరకు, ప్లస్ వేయాల్సిన నత్రజని లోపల ఎక్కువ భాగాన్ని దుక్కిలో వేయడం, ఇట్లాంటి కొన్ని ఒక 2-3 యాజమాన్య పద్ధతులు పాటించుకుంటే ఈవెన్ ఇంకా 10-15 రోజులకు కూడా అప్పుడు నార్లు పోసినటువంటి నాటును పెట్టుకోవచ్చు, వాళ్ళు ఇబ్బంది ఏం లేదు వాళ్ళకి. సో కాబట్టి ఈ ముదిరిన నార్లు పెట్టుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల రైతులకు అవగాహన ఉండాలి. ఇంక ఇప్పుడు వర్షం పడితే పోసుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి రకాలను చూసుకున్నట్లయితే దాదాపు మనం అంటే నిజానికైతే మనకు జూన్లోనే అయిపోయింది మనకు, అంటే స్వల్పకాలిక రకాలు కూడా పోసుకోవాల్సిన డేటు ఏదైతే మనం ముందస్తు సీజన్ అనుకున్నో దానికి కొంత ప్రణాళిక చేసుకున్నాం మనం. కానీ దాదాపు ఇప్పుడు జూలై ఎండింగ్ వరకు కూడా మనకు స్వల్పకాలిక రకాలు అంటే 120 రోజుల పంట కాలాన్ని కలిగిన రకాలను పోసుకున్నట్లయితే మనం ఆగస్టు దాదాపు 20-25 అట్లా నాట్లు పెట్టుకోవచ్చు మనం. సో అంటే జూలై ఈ చివరి నెలకు కూడా మనకు వర్షం పడ్డా కూడా రైతులు పెద్ద ఇబ్బంది లేకుండా నాట్లు పెట్టుకోవచ్చు. మనం చాలా చోట్ల నార్లు ముదిరిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దీర్ఘకాలికంగా చాలామంది ఎక్కువ మొత్తంలో దీర్ఘకాలిక వరకే ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి. అయితే ఈసారి ఉన్న పరిస్థితుల వాతావరణం నేపథ్యంలో దీర్ఘకాలిక వరి ఇక లేనట్టే కదా, అంటే దాదాపుగా దెబ్బతిన్నట్టే కదా. అంటే ఇప్పుడు కూడా నార్లు ముదిరిపోవడం అంటే 50 రోజులు దాటితే ముదిరిపోయినట్లు లెక్క. మనకి దాదాపు 35-40 రోజుల వయసే ఉంది. ఇంకా 10 రోజులను కూడా పెట్టుకోవచ్చు మనం. కాకపోతే సాధారణంగా పెట్టుకునే పద్ధతిలో కాకుండా కొంచెం భిన్నమైనటువంటి పద్ధతిలో నాటు పెట్టుకుంటే సేమ్ దిగుబడి మళ్ళీ వస్తుంది మనకు. సో ఇంకా 10 రోజుల టైం ఉంది మనకు. ఏదైతే దీర్ఘకాలిక రకాలు పోసుకున్నారో ఆ పోసుకున్న నారును వాడుకోవడానికి మరో 10 రోజుల సమయం కూడా ఉంది. సో కాబట్టి ఇప్పుడే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతులు మాత్రమే పాటించాలి. ఇప్పుడు మాత్రం దీర్ఘకాలిక రకాలు పోసుకోవడానికి
పోసుకోవడానికి లేదు మనకు. ఆల్రెడీ పోసుకొని ఉన్న రకాలను మాత్రమే పెట్టుకోవచ్చు, ఇప్పుడు పోసుకోవడానికి లేదు. ఇప్పుడు కేవలం స్వల్పకాలిక రకాలు మాత్రమే నారు పోసుకోవాలి. ఇంకా వారం 10 రోజులకు కూడా వర్షం పడకపోతే అప్పుడు అంటే ఒక ఆగస్టు మొదటి వారంలో కనుక పడ్డట్టయితే అప్పుడు వెదజల్లే పద్ధతిలో మరింత స్వల్పకాలిక అంటే దాదాపు 100 రోజుల పంటకాలం 110 రోజుల పంటకాలం కలిగినటువంటి రకాలు ఏదైనా ఉంటే అంటే మామూలుగా వరాలని లేకపోతే ప్రద్యుమ్న అని ఇట్లాంటి కొన్ని రకాలు అట్లాంటివి ఏమైనా ఉంటే నేరుగా వెదజల్లే పద్ధతి లోపల కనుక సాగు చేసుకున్నట్లయితే దాదాపు మనకు వరిలో కూడా మనం మంచిగా అనుకున్నట్టు రావచ్చు. కాబట్టి ఇంకా నేను చెప్పొచ్చేది ఏంటంటే రైతు సోదరులకి ఇంకొక 10-15 రోజుల టైం ఉంది మనకి. ఇంకా అంటే వరి పంటకాలం వరిని మనం సాధారణంగా సాగు చేసుకోవడానికి మరో 15 రోజుల సమయం ఉంది. సో కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే మన ఫోర్కాస్ట్ కూడా ఉంది మనకు అనేక ఇండియన్ మెటీరాలజికల్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇస్రో నుంచి కానీ అక్కడి నుంచి ఫోర్కాస్ట్లు మనం చూస్తే నెట్లో మనకు దాదాపు ఈ 14-15 తారీఖులో కూడా మంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది మనకు. సో ఆగస్టులో కూడా కొంత పడేటువంటి అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. సో కాబట్టి ఇప్పటికి కూడా మనకు మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఇంకా సమయం ఉంది. కాబట్టి రైతులకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇంకా కూడా మనకు సమయం ఉంది. మనకు సో తెగులు ఆశించే అవకాశాలు ఉంటాయి వరికి అంటే ఇప్పుడున్న ఉష్ణోగ్రతల పరిస్థితి చూస్తే ఇట్లాంటి ఉష్ణోగ్రతలు తట్టుకునే స్థాయిలో వరి ఉంటుందా? ఇప్పుడు నార్లు పోసుకోవడం ఆ తర్వాత వాటిని నాట్లు వేయడం ఇదంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉందా? అంటే కొంత వర్షాలు పడకపోయినప్పుడు ఉష్ణోగ్రతలు కొంచెం పెరగడం వల్ల ఉబ్బరింత వాతావరణం ఉండి కొంచెం ఉడకపోత ఇట్లాంటిది ఉండి టెంపరేచర్స్ ఎక్కువ ఉండడం వల్ల గాలిలో తేమ తక్కువ ఉన్నప్పుడు కొంచెం అది చీడపీడలకు అనుకూలంగానే ఉంటుంది. అంటే ముఖ్యంగా పెస్ట్లు కొంచెం రసం పీల్చే పురుగులు కానీ అక్కడక్కడ తెగులు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ వాటిని రైతులు మనకున్నటువంటి రైతు సోదరులు వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం కానీ లేకపోతే ప్రతినిత్యం వ్యవసాయ శాఖ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి కేవీకేలు డాట్ సెంటర్లు ప్రతినిత్యం పేపర్లలో ఇచ్చినటువంటి సూచనల ప్రకారం కనుక సిఫారసు చేసినటువంటి మందులను కనుక వాడుకున్నట్లే తప్పకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వచ్చేటువంటి చీడపీడలను పూర్తి స్థాయిలో అదుపు చేయడానికి అవకాశం ఉంది. మనకి ఇబ్బంది ఏం లేదు. మనకి వానాకాలం సాగులో రైతులు జూలై నెల ఆఖరికి సమీపిస్తున్నారు. ఇప్పటి వరకు వర్షాలు కాస్త మందగించినా రానున్న రోజుల్లో వర్షాలు పుష్కలంగా కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. అయితే ఇప్పటి వరకు రైతులు వేసిన పత్తి పంట పరిస్థితి ఏంటి? మొక్కజొన్న వేసిన రైతులు వానలపై ఆధారపడితే ఎలాంటి ఇబ్బందులుంటాయి? మిర్చి రైతులు ఎప్పటి వరకు నార్లు పోసి సాగు చేసుకునే అవకాశాలున్నాయో తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త ఉమారెడ్డి గారు. ఆ వివరాలు తెలుసుకుందాం. పత్తి ప్రధానంగా ఇక్కడ తెలంగాణ జిల్లాలో ప్రధానంగా వరి తర్వాత పత్తి చాలా ఈల్డ్ ఉంటుంది. సో పత్తికి ఇది అనుకూలమైన సమయమేనా? యాక్చువల్గా మనకు మధ్య తెలంగాణ మండలం లోపల 14 లక్షల పైన ఎకరాలలో మనం సాగు చేస్తారు పత్తి. అయితే చాలా ప్రాంతాల లోపల రైతు సోదరులు సీజన్ కొరకు ఎదురు చూడకుండా దాదాపు ఒక 60 నుంచి 70% విస్తీర్ణం లోపల పత్తిని వేసుకున్నారు అందరూ. అంటే పొడి దుక్కులను వేసుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో మనకు కురిసినటువంటి వర్షాల వల్ల చాలా వరకు మొలిసినాయి. పత్తి అంతా కూడా మొలిసింది మనకు. అంటే పత్తికి ఒక నేచర్ ఏంటంటే ఒకసారి మొలిసిందంటే దాదాపు రైతులు ఏదో రకంగా బతికిస్తారు దాన్ని. కాబట్టి అక్కడక్కడ చాలామంది నేను కూడా ఈ మధ్యన చాలా ఫీల్డ్స్ చూసినాను, రైతులు గుంటకలు కడతారు. రైతులు మనం కూడా చెప్తున్నది ఏంటంటే ఎప్పుడైతే వర్షాలు తక్కువ పడతాయో నేల లోపల తక్కువ తేమ ఉన్నప్పుడు వీలైనన్ని ఎక్కువ సార్లు అంతర కృషి చేయడం మంచిది. అంటే గుంటకలు కట్టడం, కలుపు తీయడం ఇట్లాంటి చేస్తే ఏమవుతుందంటే కొంచెం నేలలో ఉన్నటువంటి ఆ పదునంతా కూడా ఆవిరై బయటికి పోకుండా ఒక మల్చిలాగా ఉపయోగపడుతుంది. అది రైతులు చేస్తున్నది చాలా కరెక్ట్. అట్లనే అంతర్కృషి చేసుకున్నట్లయితే లేదంటే కలుపు బాగున్నట్లయితే కలుపు మందులను కొట్టుకొని కలుపును నివారించుకున్నట్లయితే ఆ కొద్దిపాటి తేమ అది కేవలం పత్తి మొక్కలకు మాత్రమే ఉపయోగపడడం ద్వారా పెరుగుదల మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పత్తికి సంబంధించి ఇప్పటికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ విత్తనాలు వేసుకున్నారో అవి మొలిచినాయి కూడా. ఎక్కడైనా మొలకపోతే మళ్ళీ పెట్టుకోవడానికి కూడా పత్తి గింజలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇంకా అది కూడా దాని కూడా కొంచెం టైం ఉంది. వరే ప్రధానంగా పండించే పంట. సో ఈల్డ్ రావడం కూడా కష్టం. అసలు వరి నార్లు మొత్తం ముదిరిపోయినాయి, వేసే పరిస్థితి లేవు. వర్షం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అంటున్నారు. అట్లాంటి పరిస్థితి ఏం లేదు. అంటే అసలు నాట్లు వేసే టైమింగ్కి అయిపోలే మనకి. ఇంకా మనం అందరు నార్లు పోసుకునే పరిస్థితుల్లోనే ఉన్నాం మనం. ఎక్కడైనా దీర్ఘకాలిక రకాలు పోసుకొని ఉంటే అది ఈ వారం రోజుల లోపల నాట్లు పెట్టాల్సిన టైము అది ఇంకా 10 రోజులను కూడా పెట్టుకోవచ్చు మనం. సో కాబట్టి ఇప్పుడే దిగుబడులను ప్రభావితం చేసేటట్టుగా కాలం ఉంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే వర్షం పడకపోవడం తప్పనిసరిగా రైతులు అనుకున్నట్టు ఒక ఇబ్బందికరమైన పరిస్థితే, కానీ ఇంకా మన చేతుల్లో ఉంది. ఇంకా
మన చేతుల్లోనే ఉంది. మనం దాన్ని దిగుబడులను కానీ లేకపోతే పంట కాలాన్ని, పంట ఏరియాని ఇవన్నీ కూడా మనం మ్యానిపులేట్ చేసుకున్నటువంటిది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి రైతులు అట్లా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వరికి సంబంధించి ఇంకా 10 రోజుల వరకు, ఇంకా 15 రోజుల వరకు కూడా మనకు మోస్తారు నుంచి మంచి వర్షాలు కురిసినట్లయితే తప్పనిసరిగా మనం అనుకున్న సాగును, అనుకున్న పద్ధతిలో అనుకున్న దిగుబడులు సాధించడానికి డెఫినెట్గా చేయొచ్చు మన పని. సో మిర్చికి సంబంధించినంత వరకు కూడా కొంత ఇబ్బంది ఉంది, నారు ఇంతవరకు పోసుకోలేదని అంటున్నారు. మిర్చి విషయంలో కూడా బాగా ఈ పరిస్థితులు మైనస్ అని చెప్తున్నారు. జనరల్గా మిర్చి నారు తెలంగాణలో ఏంటంటే అనేక రకాలుగా పచ్చిమిర్చి అని లేకపోతే మామూలుగా ఉరుగు కొరకు ఇట్లా పెడతా ఉంటారు. మరి మేజర్ సీజన్ చిల్లి వచ్చేసి ఆగస్టులో నార్లు పోస్తారు. జూలై మధ్య నుంచి ఆగస్టు మధ్య వరకు పోసుకుంటారు. పోసుకుని సెప్టెంబర్లో నాట్లు పెడతారు. సో కాబట్టి దానికి మంచి టైం ఉంది దానికి. ఇంకా ఇప్పుడు మిర్చి కంటే ముందు చాలామంది పల్లికాయ వేస్తారు, అక్కడక్కడ జనుములు వేస్తారు. సో ఆ క్రాప్ వేసుకొని ఉంటారు. కానీ మిర్చికి ఇప్పటికిప్పటికైతే ఇబ్బంది ఏం లేదు. ఇంకా నార్లు పోసుకోవడానికి కూడా టైం ఉంది. నాట్లు పెట్టుకుని ఎట్లా సెప్టెంబర్లో పెడతారు. సో కాబట్టి అంత ఇబ్బంది లేదు. కాకపోతే రైతులకి ఏంటంటే వర్షాకాలం అంటే ఒక పద్ధతిలో ఉంటుంది. రోజు వర్షం పడడం, చల్లగా ఉండడం ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు అదే దాదాపు 4-5 ఏళ్ళ నుంచి అట్లా అలవాటు పడి చూసినాం మనం. కానీ ఒక్కటేసారి మనకు దాదాపు ఇంత ఎండలు, ఇంత ఉడకపోతా, అసలు వర్షం పడకపోవడం, పడ్డా కూడా చిన్న చిన్న జల్లులు పడడం కొంచెం భయం అవుతుంది రైతులకి. అది కామన్ అది. కానీ మనకు ఉన్నటువంటి ఫోర్కాస్ట్ ప్రకారంగా తప్పనిసరిగా జూలై, ఆగస్టు మాసం లోపల మంచి వర్షాలే, సాధారణ వర్షం పడేటట్టు ఉన్నది మనకు కనిపిస్తుంది. మనకు ఈ మొక్కజొన్నకు సంబంధించినంత వరకు ఎటువంటి పరిస్థితులు? మొక్కజొన్న ఒకటి కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే పత్తిలాగానో ఇతర పంటలా కాదు, మొక్కజొన్న కింద నీళ్లు కావాలి దానికి ఎప్పటికీ. సో కాబట్టి మొక్కజొన్న ఎవరు వేయాలంటే పూర్తిగా అంటే వర్షాపాతం మీద ఆధారపడకుండా కేవలం బోర్లు, బాయిలు ఉండి తప్పనిసరిగా నేను నీళ్ళు ఇవ్వగలను అనుకునేటువంటి అవకాశం ఉన్న వాళ్ళు మొక్కజొన్న వేయాలి. అది కొంచెం ఈసారి అక్కడక్కడ ఏరియా తగ్గే అటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులలో వర్షపాతానికి కనుక ఎవరైనా వేసి ఉంటే మొక్కజొన్నను వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నీళ్ళు కట్టకపోతే మొక్కజొన్న ఉట్టిగానే చెడిపోతుంది. కాబట్టి మొక్కజొన్న కొంచెము రిస్క్లో ఉంటుంది ఇట్లాంటి పరిస్థితులు ఉంటే. అంటే వాళ్ళకి కనుక బోర్లు లేకపోతే కేవలం వాతావరణం మీద ఆధారపడి కనుక మొక్కజొన్న వేస్తే తప్పనిసరిగా దాంట్లో దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి, మొక్క పెరుగుదల బాగా తగ్గిపోతుంది. అది పూర్తిగా నీళ్ళతోటి పండే పంట కదా, కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ పంటలు చీడపీడ నుంచి తట్టుకోవాలంటే ఏం చేయాలి అసలు రైతులు? జనరల్గా రైతులు ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే ఒకటి, కలుపును సమర్థవంతంగా అరికట్టాలి. అంటే సాధారణంగా వర్షం పడ్డప్పుడు కలుపును అరికట్టడం కంటే ఇట్లాంటి ప్రతికూల పరిస్థితుల లోపల కలుపును మంచిగా అరికట్టాలి. ఎందుకంటే నేలలో ఉన్నటువంటి తక్కువ తేమ, తక్కువ పోషకాలు ఆ ఉన్న కలుపు తీసుకుంటే ప్రధాన మొక్కకు రాదు, మనకి పెరుగుదల ఉండదు. అది ఒక రకం, కాబట్టి కలుపును తీసేయాలి. రెండోది ఏంటంటే కలుపు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ రసం పీల్చే పురుగులు, ఇతర చీడపీడలు వాటిని ఆశించి ప్రధాన పంటకు వస్తాయి. సో కాబట్టి కలుపును సమర్థవంతంగా అరికట్టాలి. అది పనిముట్లతోటి కానీ లేదా కలుపు మందులతో కానీ, అది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎరువులు వేయలేరు రైతులు. నేల లోపల తేమ తగినంత లేదు కాబట్టి నేలలో ఎరువులు వేయడం కుదరదు. కాబట్టి వేయకపోతే మొక్కలు పెరగవు. సో కాబట్టి వెంటనే రైతులు చేయాల్సింది ఏంటంటే నీళ్ళల్లో కరిగేటువంటి ఎరువులు ఉంటాయి. అంటే మామూలుగా 13-0-45 కానీ, 3-19 కానీ, లేకపోతే యూరియా కానీ, లేకపోతే ఉట్టి పొటాష్ కానీ, ఇట్లా నీళ్ళల్లో కరిగేటువంటి ఎరువులను దాదాపు 1 లీటర్కి 10 గ్రాముల చొప్పున కనుక కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే పోషకాలను పైకి అందించడం ద్వారా మొక్కల పెరుగుదలను మనం ప్రమోట్ చేయొచ్చు, కుంటపడకుండా ఉంటుంది. ఇంకా మూడోది ఏంటంటే ఇట్లా ఇంతకుముందు మీరు అన్నట్టు చీడపీడలు కూడా ఆశించే అవకాశం ఈ ఉబ్బరింత ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు కొంచెం ఏదైనా అలార్మింగ్ సిచ్యువేషన్, ఎక్కడైనా కొంచెం బాగా రసం పీల్చే పురుగులు కానీ లేదా ఆకుమచ్చలు ఇట్లాంటివి ఉన్నట్లయితే వెంటనే వాళ్ళకి తెలిస్తేనో తెలిసిన మందులు, తెలియకపోతే ఏరువాక కేంద్రాలు కానీ, కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ, ఏఈఓస్ని కానీ తెలుసుకొని దానికి సంబంధించిన కార్బెండిజం, ఎసిఫేట్ ఇట్లాంటి అంటే ముఖ్యంగా రసం పీల్చే పురుగులని, ఫిప్రోనిల్ ఇట్లాంటి రసం పీల్చే పురుగులని మరియు తెగుళ్ళను కంట్రోల్ చేసుకుని తక్కువ రకం మందులతోటి కనుక కంట్రోల్ చేసుకున్నట్లయితే ఆరోగ్యవంతమైన మొక్కలు ఉంటాయి. అంటే కలుపు తీయడం, నీళ్ళలో కరిగేటువంటి ఎరువులను కొట్టడం, చీడపీడలను అరికట్టడానికి మామూలుగా సామాన్యంగా దొరికేటువంటి ఫంగిసైడ్స్ నుండి ఇన్సెక్టిసైడ్ కలిపి స్ప్రే చేసుకున్నాం. రైతులు ప్రధానంగా పద్ధతులు పాటిస్తూ, సేంద్రియ పద్ధతులు పాటిస్తూనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ సీజన్ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. రైతులకు గతానుభవాలు దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఖరీఫ్ను కూడా తనకు అనుకూలంగా మలుచుకునే దిశగా రైతు కృషి చేయాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు శ్రామరాజుతో రంగనాథ్, హెచ్ఎం టీవీ, వరంగల్ నుంచి. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నెల తల్లి కార్యక్రమం. నమస్కారం.